నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా మంత్రులు నారా లోకేష్, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి బారు షాహీద్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇమాం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువుకు చేరుకున్న మంత్రి లోకేష్ ఆరోగ్య రొట్టెను పట్టుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యం కోసం ఆరోగ్య రొట్టెను పట్టుకున్నట్లుగా లోకేష్ చెప్పారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న రొట్టెల పండుగ కోసం నిధులను కేటాయించామని మంత్రి లోకేష్ అన్నారు. కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగోళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోకూడదు కానీ చర్చించాం. నేను బలంగా నమ్మేది, బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మేది. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. దాదాపు 50% మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు. 17 నుంచి 17 మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. ఒక కసితో, ఒక పట్టుదలతో పనిచేయాలని తపంతో మేమందరం ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడిగి వేసాం. ఇంకా 4 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసినట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.